హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మేడారం వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సోమవారం నైట్ అయితే అత్తమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చేసాను, ఊళ్ళో ఉన్న మా ఇంటికి. మంగళవారం రోజైతే ఎల్లమ్మ తల్లికి ఒక్క పొద్దు ఉండాలన్నమాట. సో ఊళ్ళో అందరు ఉంటున్నారు, నెక్స్ట్ వీక్ బదులు అందరితో కలిసి ఉంటే బెటర్ కదా అని చెప్పేసి అయితే వచ్చేసాను. ఇంకా మంగళవారం రోజు పొద్దున్నే లేచి పెండ కలర్ ఉంటుంది కదా, దాంతో అయితే ఇంటి ముందు వాకిలి మీద చల్లేసుకున్నా. అది ఆరిన తర్వాత చెల్లి అయితే మొత్తం ముగ్గులు వేసేస్తుంది అనమాట. చూడండి 6:30 అయింది మార్నింగ్, అయినా కూడా పైన పొగ మంచు అయితే పోలేదు, అలాగే ఉంది. ఇంకా ఇక్కడైతే చెల్లె ముగ్గులు పెట్టేసింది. ఈ ముగ్గు ఒక్కటి నేను పెట్టా, మిగతా పెద్ద ముగ్గులు మా చెల్లె వేసింది. మధ్యలో పసుపు కుంకుమ కూడా వేసేసింది అనమాట. ఇంకా మా కుప్పలమ్మ తల్లి ఉంది కదా, ఆ గుడి ముందు ఇంకా తులసికోట ముందు కూడా చిన్నగా ముగ్గేసి పసుపు కుంకుమ వేసేసుకున్నాము. ఇంకా నేను సోమవారం రోజు నైట్ వచ్చానమాట. ఇంకా అత్తమ్మ అయితే నేను వచ్చే లోపే ఇంటి బయట ఇల్లు మొత్తం కడిగేసింది, రాగానే అన్ని అవ్వవు కదా. సో చెల్లె కూడా ఉండే కొంచెం హెల్ప్ చేసింది అనమాట అత్తమ్మకి. ఇక్కడ నేనైతే స్నానం చేసేసుకొని దేవుడి గది అయితే కంప్లీట్గా కడిగేసుకున్నాను. కడిగేసిన తర్వాత దేవుడి ఫోటోలు ఉంటాయి కదా, వాటిని అయితే తడిబట్టతో క్లీన్ చేసి బొట్లు అయితే పెడుతున్నా, గంధం అండ్ కుంకుమతో అయితే పెట్టి పొదించుకుంటున్నా. ఇదైతే నేను సెకండ్ టైం అండి పెళ్ళైన తర్వాత ఎల్లమ్మ తల్లికి ఒక్క పొద్దు ఉండడం. మధ్యలో ఒక ఇయర్ అయితే నా బదులు అత్తమ్మ ఉన్నారు. నేను ఆ టైంలో ప్రెగ్నెంట్ అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ టైంలో అయితే అత్తమ్మ ఉందనమాట. సో ఇది నా సెకండ్ టైం ఒక్క పొద్దు. ప్రాసెస్ అంతా తెలీదు, అత్తమ్మ ఇంకా మా తాతమ్మ చెప్తూ ఉంటే చేస్తున్నా. ఫోటోలు పుదించడం అయిపోయిన తర్వాత అయితే గుడి చుట్టూ ఈ విధంగా బొట్లు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టేస్తున్నా, గంధం పెట్టి. ఈ లోపు మా అత్తమ్మ అయితే ఆవిరి కుడుములు చేస్తుందండి. ఇక్కడ చేత్తో బియ్యం పిండితో అయితే చేస్తారనమాట ఇవి. ఇంకా మా చిన్నోడు చూడండి చల్లపాలు మీద పోసుకొని కాలినే అని అయితే చెప్తున్నాడు. ఇంకా లోపల దేవుడి దగ్గర అయిపోయిన తర్వాత బయట మా ఉప్పలమ్మ తల్లి గుడి ఉంది కదా, అదైతే వాటర్తో కడిగేసుకొని బొట్లు అయితే పెట్టేస్తున్నా. తర్వాత మామిడాకులు కూడా ఇంట్లో దేవుడి దగ్గర ఇంకా ఉప్పలమ్మ తల్లి దగ్గర కూడా గుచ్చేస్తా అనమాట. చెల్లి అయితే ఈ లోపు నీవు చేసే లోపు ఇంటి గుమ్మానికి అయితే మామిడాకులు అయితే కట్టేసింది అనమాట, హెల్ప్ చేస్తుంది నాకు. అన్నీ పుదిచ్చేసుకుంటున్నా. ఇంకా ఈ గుడి కూడా పుదిచ్చిన తర్వాత ఇది కూరాడుకుండా అండి, దీన్ని కూడా లాస్ట్ టైం సంక్రాంతికి పుదించలేదు అని చెప్పేసి ఈ విధంగా అయితే సున్నము ఇంకా పసుపు కుంకుమతో ఇట్లా పుదించుకుంటున్నా. మేము ఎవ్రీ ఫెస్టివల్కి అయితే ఇట్లా కూరాడుకుంటున్నాను కూడా పుదించి పక్కన పెట్టుకుంటాం. ఇది అందరికీ ఉండదండి, మా అమ్మ వాళ్ళకి లేదు, అత్తమ్మ వాళ్ళకైతే ఉంది. సో ఎవరికైనా ఉందా మీకు కూడా కూరాడకుండా అనేది చెప్పి మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో సైడు కుడుములు ఆవిరికి పెట్టేసి గుడాలు అయితే ఉడికిచ్చేసింది అత్తమ్మ. వాటితో వచ్చిన నీళ్ళు ఉంటాయిగా, వాటిని అయితే కట్టుచారు అని చెప్పి చేస్తారు. ఇంకా అలాగే అన్నంలో పసుపు వేసి పసుపన్నం కూడా వండేశారనమాట. ఇంకా మా చిన్నోడైతే వాడి పనిలో వాడు బిజీ ఉన్నాడు, ఊరు వచ్చినాం కదా, ఫుల్ ఎంజాయ్ అనమాట వాడికి. ఇంకా అన్ని పనులు అయిపోయాక నేను దేవుడి దగ్గర పెట్టడానికి పూలు తెంపుకోవడానికి అయితే వచ్చిన. ఇంటి ముందైతే గులాబీ చెట్టు ఉంది చూడండి. కొన్ని పూల చెట్లు అయితే ఉన్నాయి, కాకపోతే ఉత్తప్పుడేమో మొత్తం కంప్లీట్గా చెట్టు నిండా పువ్వులు పూస్తాయి, అన్ని పూలు. అదే ఫెస్టివల్ రోజు ఏదైనా పండుగ రోజు పెడదాము దేవుళ్ళకి అంటే 1-2 పూస్తాయి, నార్మల్ టైంలో ఏమో ఫుల్ పూలు కనిపిస్తాయి. అదేంటో అర్థం కాదు, మనకు అవసరమైన టైంలో మాత్రం పువ్వులు ఉండవు. చూడండి ఇంత పెద్ద చెట్టుకి 2 పూలు, అదే నార్మల్ టైంలో చెట్టు నిండా పూలు ఉంటాయి. ఇంక ఇక్కడ మేము కట్టెల పొయ్యి మీద అయితే నీళ్ళు పెట్టుకుంటున్నాం స్నానానికి అని చెప్పేసి. ఇంతకుముందు గీజర్ ఉంటుండే, అదైతే రీసెంట్గా ఖరాబ్ అయిందని చెప్పి ఇంకా తాతమ్మ కట్టెల పొయ్యి పెట్టి వాటి మీద ఇవైతే మోతుకాకులు అండి, వీటితో అయితే ఇస్తరాకులాగా ఇట్లా చేస్తారనమాట. అత్తమ్మ ఇలా ఆకులు తీసుకొస్తే తాతమ్మ ఇంత మంచి ఇస్తరాకు అయితే చేసింది. ఇంక ఇదైతే కళ్ళండి సాకబెట్టడానికి. ఆ మోతుకాకుల్లో అయితే ప్రసాదం పెడితే మంచిది అనేసి అంటారు. అప్పట్లో బాగా పెళ్ళిళ్ళలో కూడా మోతుకాకుల్లోనే భోజనాలు కూడా పెడుతుండే కదా. ఇంకా ఇక్కడైతే నేను దీపం పెట్టేసుకొని అగరబత్తులు అయితే పెడుతున్నాను చూడండి. పెట్టిన తర్వాత నైవేద్యం కూడా అదే మోతుకాకులతో చేసిన ఇస్తరాకులలో పసుపు వేసి వండిన అన్నం, గుడాలు, ఇంకా ఆవిరి కుడుములు ఉంటాయి కదా, ఆవిరి కుడుములు, ఇంకా అదే దానిపైనే కొంచెం
పెరుగు వేసి అయితే నేను నైవేద్యం అయితే పెట్టేసుకున్నా. మీరు కూడా ఇలాగే చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అత్తమ్మ బొగ్గులు వేడి చేసి అయితే తీసుకొచ్చింది. అందులో కొంచెం ఊదేసి అమ్మవారికి అయితే పొగేస్తున్నా అనమాట. ఇంకా నేను అలాగే సేమ్ ఉప్పలమ్మ తల్లి దగ్గర కూడా నైవేద్యం పెట్టి పొగ అనేది ధూపం అనేది వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే నేను బెల్లం శాఖ, కళ్ళు శాఖ, పెరుగు శాఖ పెట్టుకొని ఆ నీళ్ళల్లో వేపాకు వేసి లాస్ట్లో ఆ నీళ్ళని కూడా శాఖలాగా పోసి అమ్మవారికి ముక్కొని వచ్చి ఇంట్లో అయితే కొబ్బరికాయ అనేది కొట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే ఒక పొద్దు ఉన్నప్పుడు చేసే ప్రాసెస్ అండి. మీ ఇంట్లో కూడా సేమ్ ఇలాగే చేస్తారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే నేను ఉప్పలమ్మ తల్లి దగ్గర కూడా మొక్కుకొని అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నా. కొబ్బరికాయ కొడుతుంటే మా తాతమ్మ నవ్వుతున్నారు, ఒక్క దెబ్బకే బలగాలి, అన్నిసార్లు కొడుతున్నావు, బలమే లేదు అని చెప్పి. బట్ నేను ఎప్పుడు కొట్టినా 10 సార్లు కొట్టాల్సి వస్తుంది. ఇంకా మా చిన్నోడు మా మమ్మీ పట్టించుకోవట్లేగా అని చెప్పి వాడు అల్లరి వాడు చేస్తూనే ఉండు. ఇంకా ఇక్కడికి వస్తే తాతమ్మ నాయనమ్మ గారాబం ఎక్కువ ఉంటుంది. సో వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ పిన్నితో. ఇంకా ఇక్కడైతే నేను 1 o'clockకే ఒక పొద్దు అనేది ఇచ్చేస్తున్నా అండి. ఎందుకంటే నేను రిటర్న్ హైదరాబాద్ అయితే వెళ్ళాలి. మా మామయ్య వాళ్ళు అయితే పండగ చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఎల్లమ్మ తల్లి ఒక్క పొద్దులు ఉన్నప్పుడు ఎల్లమ్మకైతే చేసుకుంటారు. సో అక్కడికైతే వెళ్తున్నా. చెంగిచెర్ల వరకు బస్సులో వెళ్తున్నా. అక్కడ నుంచి మా హస్బెండ్ పిక్ చేసుకుంటారు. ఇంకా ఫైనల్గా అయితే మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినామండి. మాకు మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎక్కువ ప్రాసెస్ ఉండదు, పెద్దగా పట్నాలు వేసి అలా ఏం చేయము. ప్రాసెస్ అనేది చిన్నగా ఉంటుంది. ఇక్కడైతే అందరు వచ్చారండి. పండుగ అయితే మంచిగా జరిగింది. కాకపోతే మేము కొంచెం లేట్గా వెళ్ళినాం అనమాట. ఒక పొద్దు ఇడ్చి వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోయింది. పూజ కూడా బాగా చేసుకుంటారు చూడండి. మా మామయ్య నీట్గా అన్ని ఫొటోస్ దగ్గర అయితే పూలు పెట్టుకుంటారు. ఇక అండి అమ్మవారు ఈ విధంగా అయితే చేసుకుంటారు. ఒక చీర పెట్టి బియ్యం పోసి సింపుల్గా చేసుకుంటాం మా దగ్గర. ఇంక ఇదండి ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.